వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు నేను ఒక మార్నింగ్ రొటీన్ నా లైఫ్లో జరిగేది నేను చేసేది మీకు చెప్తున్నాను. నేను 99 కేజెస్ వెయిట్ ఉండేదాన్ని. డాక్టర్ కూడా నీ ఏజ్కి ఇదేంటి ఇంత ఉండకూడదు, చాలా వరకు వాకింగ్ ఎక్కడికి వెళ్ళినా వాకింగే చేయాలని చెప్తున్నారు. బట్ నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది కోవిడ్ టైంలో. ఎందుకు చెప్తున్నాను అంటే దానివల్ల నేను ఏ తిన్నా వెయిట్ వచ్చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నీరు వచ్చేస్తుంది అనమాట. నీరు కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వాటికి బ్లడ్ మొత్తం నీరు అయిపోయినట్టు వచ్చేస్తుంది. సో నేనేంటి నాకు తెలియక మెడిసిన్ వేసుకుంటూ సో నేను అలాగే కాలాన్ని వెళ్ళదీసేసా. ఎవ్రీడే పెయిన్ కిల్లర్ వేసుకునేదాన్ని, నెప్పుల్ టాబ్లెట్లు అనమాట. అయినా నో రిజల్ట్. దానివల్ల నేను వచ్చేసేసి 99 కేజెస్ వచ్చేసా వెయిట్. ఇప్పుడు ఆ డ్రెస్సులు నేను ఇప్పుడు వేసుకుంటే నాకంతా లూజ్ అయిపోయినాయి. ఎందుకు రిజల్ట్ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు కూడా మీరు లావుగానే నో, అదైతే కాదు. యాక్చువల్గా నేను ఎంత తగ్గాను అనేది మీకు నేను ఈరోజు ఈ బ్లాగ్లో చూపిస్తా. నేను లేచి గ్లాస్తో తాగను, చెంబుతో తాగుతాను అనమాట. ఒక్క వేడి నీళ్ళు, నిమ్మకాయ, తేనె కూడా వేసుకోను. ఎందుకు అంటే తేనె కూడా యూజ్ చేయకూడదు కాబట్టి, తగ్గాలి అనే ఆలోచన ఉంటే. అసలు హాట్ వాటరే చాలా వరకు మీకు రిజల్ట్ ఇస్తుంది. ఎందుకు అంటే కడుపులో ఉన్న వ్యర్థం అనే పదార్థాన్ని తీసేస్తుంది. కానీ చాలామంది వేడి నీళ్ళు వల్ల ఏం కాదు, లేదు మార్నింగ్ పరకడుపున మీరు తాగండి. గ్యాస్ టాబ్లెట్తో కూడా చాలా వరకు తగ్గుతుంది, పని వేసుకునే అవసరం ఉండదు. ఇదొకటి కదా. ఇప్పుడు ఇది తాగిన తర్వాత నేను మార్నింగ్ తినే టిఫిన్ మీకు చూపిస్తా. ఒకప్పుడు నేను 3-4 అట్లు నా వెయిట్కి ఎంత తింటే సరిపోయేదో అంతే తినేదాన్ని. ఇప్పుడు నా టిఫిన్ మీకు నేను ఈ బ్లాగ్లో చూపిస్తా, మీరు ఆశ్చర్యపోతారు. కానీ నేను అది తింటూ కూడా ఎంత యాక్టివ్గా వర్క్ చేసుకున్నానంటే వర్క్ కూడా చేయగలిగేదాన్ని కాదు, సీరియస్లీ. ఇప్పుడు నా ఇంట్లో పని నేనే చేసుకుంటున్నా, చూపిస్తా మీకు. ఇది కూడా మీకు నేను ఎందుకు చెప్తున్నాను, ఈ బ్లాగ్ ఎందుకు తీస్తున్నానంటే మీరు కూడా ఇలాంటి యూజ్ చేసి హెల్తీగా ఉండాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్తో వర్క్ చేస్తూ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. సో ఆ ఫీల్ పోవడానికి ఇలాంటి చిన్న యూజ్ చేయండి. ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. నేను చూపిస్తాను మీకు ఏ ఫుడ్ తింటాను అనేది. అండ్ అనదర్ వీడియోలో మీతో మాట్లాడతాను.